జై శ్రీరామ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. బాగుండాలి అని కోరుకుంటున్నాను. సో నా గొంతు ఇంకా క్లియర్ అవ్వలేదు. సారీ ఫర్ దిస్. సో కంటిన్యూషన్‌లో మా రీయూనియన్ సంబరాలు కంటిన్యూషన్‌లో నిన్న నేను చూపించింది మా టీచర్స్‌కి గానీ, వాళ్ళకి ఇన్విటేషన్స్ ఇవ్వడము ఇవన్నీ చూపించాను కదా! సో ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ మా స్టూడెంట్స్ కోసం రిటర్న్ గిఫ్ట్స్ చూస్ చేసుకోవాలి కాబట్టి సింపుల్‌గా చిన్నది మనం ఏమన్నా సెలెక్ట్ చేద్దామని అనుకున్నాము. సో ఆన్‌లైన్‌లో మాకు ఒక స్టోర్ దొరికింది. సో ఆల్రెడీ మా ఫ్రెండ్ ఇది యూజ్ చేస్తుంది. సో తను రెఫర్ చేసింది కాబట్టి ఇది చూసాము. సో చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయి అసలు. ఇది జర్మన్ సిల్వర్ అంట. సో చాలా అంటే చాలా తక్కువగా రేట్స్ తక్కువగా ఉన్నాయి. అండ్ బ్యూటిఫుల్‌గా కూడా ఉన్నాయన్నమాట. ఇది చూడండి. ఇది ఎలిఫెంట్ విత్ దీపం పైన పెట్టుకునేది. ఇది మేము సెలెక్ట్ చేసామన్నమాట. 70 పీసెస్ కావాలి కాబట్టి అందరికీ ఈక్వల్‌గా ఇవ్వాలి. ఎవరికీ హెచ్చు తగ్గులు ఏం లేదు. అండ్ అంటే యూజ్‌ఫుల్ ఐటెమ్ అందరికీ యూజ్ అయ్యేది కాబట్టి మేము ఇది సెలెక్ట్ చేసాము. సో ఆర్డర్ ప్లేస్ చేసేసాము. 70 పీసెస్ అయితే ఇంటికి వచ్చేసాయి. ఆన్లైన్‌లో 2-3 డేస్ బిఫోర్ వచ్చాయి. సో నేను ఇవన్నీ తీసి చూడండి వీళ్ళు ఎలా ప్యాకింగ్ చేశారు. అంటే పాడవకుండా మంచి ప్యాకింగ్ చేశారనమాట. బట్ నాకైతే ఇప్పుడు ఇది ఎంత పెద్ద రచ్చ అయిపోయింది ఇంట్లో. థర్మాకోల్స్ మా లూసీ తినేస్తుందేమో అదో టెన్షన్ నాకు. అన్నీ ప్యాకింగ్ అన్నీ సరిగ్గా తీసి చూశాను. అండ్ ఇదొకటి వచ్చేసి ఏంటంటే బౌల్ ఉంటుంది కింద ఇట్లా ట్రే టైప్. అండ్ దాని మీద గ్లాస్వి లైక్ డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి చిన్న బాటిల్స్ లాగా అనమాట. గ్లాస్వి. అండ్ దానికి సిల్వర్ దీంతో ఇట్లా డిజైన్ వచ్చింది. ఇది కూడా బ్యూటిఫుల్గా ఉంది. ఇదేంటంటే టాప్ డిస్ట్రిబ్యూటర్స్ అనమాట. టాప్ కాంట్రిబ్యూటర్స్. సో ఎవరైతే ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళకి 5 తీసుకున్నాము. 5 టాప్ తీసుకున్నాం అనమాట. అండ్ ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు వీళ్ళు. ఒకవేళ నాకు దగ్గర ఏమన్నా లింక్ కానీ డిస్క్రిప్షన్లో ఏమన్నా ఉంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో దట్ మీరు కూడా ఏదైనా కావాలి అంటే ఆర్డర్ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. నేను చూశాను. చాలా బాగున్నాయి. పూజలకి దానికి మనకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ప్రతిసారి మనము సిల్వర్ కొనాల్సిన అవసరం లేదు. మనకి దేవుడి దగ్గర కొన్ని పెట్టుకోవడానికి మనం కొంచెం సజాయించుకుంటాము దేవుడి దగ్గర పువ్వులతో దాంతో దీంతో. సో బాగుంటుంది. వెండి పెట్టినట్టే అనిపిస్తుంది. అండ్ బాగుంది. నాకైతే నచ్చిందనమాట. సో ఈ ప్యాకింగ్ అంతా చూడండి ఎలా చేశారు వాళ్ళు. థర్మాకోల్స్ అని దాని కార్డ్బోర్డ్స్ కూడా పెట్టారు. మధ్య మధ్యలో ఒక్కొక్క లేయర్గా కార్డ్బోర్డ్స్ పెట్టి చేశారు. బట్ నాకైతే తిప్పలైపోయింది. చిన్న చిన్న థర్మాకోల్స్ మా లూసీ ఒకటి అరుస్తూ ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. కొంచెం మా హస్బెండ్ మా పిల్లల సహాయంతో కొంచెము ఆ రోజు కొంచెం అన్నీ తీసి ఒక గోనె సంచిలో వేసేసి టైట్గా ప్యాక్ చేసేసామన్నమాట ఆ చెత్త అంతా. బికాస్ ఒక థర్మాకోల్ కూడా అది ఇంటేక్ చేసినా కానీ దానికి ఏమన్నా ప్రాబ్లం అవ్వచ్చు అని చెప్పేసి. సో ఇది చూడండి ఆర్డర్ చేసినవి వచ్చాయన్నమాట. సో చెక్ చేస్తున్నాను 1-2 పీసెస్. సో దట్ మనము అన్నీ చెక్ చేయలేము కాబట్టి 1-2 పీసెస్ అది చెక్ చేస్తున్నాము. బాగుందండి. ఎవరికైనా కావాలి అంటే మాత్రం తప్పకుండా మీరు ఆర్డర్ చేసుకోండి. నేను ఒకసారి చూస్తాను. నా దగ్గర లింక్ ఉంటే పంపిస్తాను నేను మీకు. ఓకేనా. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ బాక్స్ కింద బాక్స్లో కూడా లైక్ మేము 15 మెంబర్స్ కోర్ టీమ్ అని ఫామ్ అయ్యామని చెప్పాను కదా ఈవెంట్ కోసం. సో వాళ్ళ కోసం గిఫ్ట్ అనమాట. అది కూడా ఏంటంటే ఒక బాటిల్ 2 గ్లాసెస్. అది కూడా సిల్వర్తో ఇలానే ఒక డిజైన్తో వచ్చిందనమాట. అది కూడా బ్యూటిఫుల్గా ఉంది. సో అన్నీ చెక్ చేసేసుకొని ఇవన్నీ ప్యాకింగ్ ఎలా చేయాలన్నది ఇప్పుడు ఒక పెద్ద సమస్య అయిపోయింది నాకు. గిఫ్ట్ వ్రాప్ చేయమని అందరూ సజెస్ట్ చేస్తున్నారు. బట్ గిఫ్ట్ వ్రాప్ ఇలా పౌచెస్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్. అండ్ నేను అన్నీ తీసుకెళ్ళలేను బయటికి షాప్కి. అండ్ ఎవరిని పిలిచి ఇంట్లో చేసినా వాళ్ళు రానంటున్నారు. చాలా ట్రై చేశాను గిఫ్ట్ వ్రాప్. బట్ మనం కూర్చొని చేయాలంటే చాలా టైం కన్జ్యూమింగ్ ఇది అనమాట. సో ఆలోచించి ఏం చేయాలి అని అన్నప్పుడు సో బ్యాగ్స్ ఉంటాయి కదా, బ్యాగ్స్లో వేసి ఇచ్చేయడమే అని డిసైడ్ అయ్యాము. సో దానికోసం నేను మళ్ళీ జనరల్ బజార్ వెళ్ళి 70 బ్యాగ్స్ పర్చేస్ చేశాను. సో అన్నీ ప్యాక్ చేసుకొని మళ్ళీ బాక్స్లో వ్రాప్ చేయాలి. బాక్స్లో కరెక్ట్గా నేను సెట్ చేయాలన్నీ. బికాస్ వేరే బాక్సెస్ లేవు ఇంట్లో. సో ఈ బాక్స్ అయితే మంచిగా బాగుంది, స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి మళ్ళీ అదే బాక్స్లో అన్నీ ప్యాక్ చేసి పెట్టాలి నేను. సో నాకైతే చాలా చాలా పని ఉంది దీంతో. సో మా లూసీ గారు చూడండి
ఎప్పుడు ఏం తీసి ఏమి ఇచ్చేస్తున్నా అన్నట్టు చూస్తూ ఉందన్నమాట. దానికి కూడా ఎక్సైట్మెంట్, ఏదో వచ్చేసింది ఇంటికి, ఏదో ఇచ్చేస్తుంది నాకు అని చెప్పేసి. బట్ క్యూట్ థింగ్ ఏంటంటే అది ఏం అల్లరి చేయలేదు. నేను అనుకున్నంత అసలు ఎప్పుడు ఇది కాలేదు అది. బట్ దట్స్ ద క్యూటెస్ట్ థింగ్ అనమాట. సో ఇలా ప్యాకింగ్ అన్నీ తీసేసి ఒక్కొక్కటి చూసుకొని, అండ్ ఇంకొకటి జిరాక్స్ మిషన్ కూడా మేము స్కూల్కి ఇస్తున్నాం అనమాట. సో అది కూడా మా ఇంట్లోనే ఉంది. సో బికాజ్ నాకు స్కూల్ పక్కనే అనమాట, కొంచెం వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. సో ఈజీగా ఇక్కడ నుంచి అన్నీ తీసుకెళ్ళొచ్చు అని చెప్పి అన్నీ మా ఇంటికి ఆర్డర్ పెట్టారనమాట వీళ్ళు. సో బట్ టాస్క్ ఏంటంటే, నాకు పైనుంచి ఈ గ్లాస్ ఐటమ్స్ కదా, నాకు టెన్షన్ ఏంటంటే తీసుకెళ్ళేటప్పుడు నేను బాగానే వాళ్ళు ప్యాక్ చేశారు, ఆ ప్యాకింగే తీసుకెళ్ళలేను. బికాస్ అంత థర్మాకోల్ చెత్త చెత్తలా ఉంది ఆ ప్యాకింగ్. అండ్ నేను తీసి మళ్ళీ ప్యాక్ చేయాలంటే చాలా ప్యాకింగ్ ఇది మళ్ళీ ఇలాగే సేమ్ చేయాలంటే అది మన వల్ల అయితే కాదు. సో చూడండి, ఇలా థర్మాకోల్స్, అట్టలు అన్నీ ఇలా పెట్టి ప్యాక్ చేసేసారనమాట. సో మళ్ళీ నేను బ్యాగ్స్లో వేస్తే బ్యాగ్స్ మళ్ళీ దీంట్లో పట్టట్లేదు. ఎంత పెద్ద ట్రబుల్ అయిందంటే అంత ట్రబుల్ అయింది. బికాస్ గ్లాస్ ఐటమ్స్ కదా, నాకు కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది ఇంకా. సో ఒక్కటి కూడా పగిలినా కానీ వేస్ట్ అయిపోయి, బికాస్ 15కి 15 కరెక్ట్గా పెట్టారనమాట. ఇది ఆర్గనైజర్ గిఫ్ట్ అనమాట. సో అన్నీ బాక్స్లో వచ్చాయి. ఇలాగే తీసుకెళ్ళి ఇవ్వచ్చు, బట్ అలా ఇస్తే బాగోదు. ఏదైనా క్యారీ బ్యాగ్ ఉంటే బాగుంటుంది తీసుకెళ్ళడానికి అందరికీ అని చెప్పేసి క్యారీ బ్యాగ్స్ వేస్తే దీంట్లో పట్టదు మళ్ళీ. సో ఏంటి అర్థం కావట్లేదు అసలు, ఎలా చేయాలి, ఏం చేయాలి అని. మళ్ళీ ఒక 2 కార్డ్ బాక్స్లు నేను బయట నుంచి తెప్పించాను, పెద్దవి తెప్పించేసి వాటిట్లో వేసాను అనమాట. సో ఇది ఓపెన్ చేసి చూపిస్తాను నేను ఇప్పుడు ఎలా ఉంటుంది అని. గ్లాస్ ఐటము మొత్తం ప్యాకింగ్ బాగా చేశారు, నాకు తీయబుద్ధి కావట్లేదు అసలు. బట్ చెక్ చేయాలి కదా ఐటమ్ ఎలా వచ్చింది అన్నది. అన్నీ అయితే ఓపెన్ చేయలేను, ఒక్కటైతే ఓపెన్ చేసి చూపించగలుగుతాను నేను. సో అది బాక్స్లో మంచి ప్యాకింగ్ ఉంది. బాక్స్ కూడా మంచి బ్యూటిఫుల్గా లగ్జరీ గిఫ్ట్ లాగా అనిపించింది నాకైతే ఇదైతే. సో చూడండి, ఇలా ఒక జ్యువెలరీ బాక్స్ లాగా అనిపిస్తుంది, చాలా బాగుంది ప్యాకింగ్ వీళ్ళది. చూడండి, ఇలా గ్లాసు, బాటిల్ అండ్ 2 గ్లాసెస్ అనమాట. ఇది ప్యాకింగ్ కూడా చూడండి ఎంత బాగా చేశారు. నాకు తీయబుద్ధి కావట్లేదు అసలు. బట్ మా వారు తీసి చూడు అంటే లేదు, ఇట్స్ ఓకే, వద్దు, అన్నీ తీసి చూస్తే ఇప్పుడు నేను ఆ ప్యాకింగ్ సరిగ్గా మళ్ళీ అలాగే చేయలేను. వాళ్ళకి ఏదో మంచి గిఫ్ట్ ర్యాప్ చేసి ఇచ్చినట్టు ఉంటుంది. సో అందుకే నేనేం తీయలేదన్నమాట. సో బాగుంది ఇది కూడా గిఫ్ట్. సో ఇది మా 15 మెంబర్స్ టీమ్ మెంబర్స్కి అనమాట. చూడండి ఎంత ప్యాకింగ్ ఎలా ఉంది, మంచిగా ఉంది. సో అందుకే డిస్టర్బ్ చేయకుండా మా బాబు అంటున్నాడు, ఈ తీసింది నువ్వే తీసుకో, నువ్వు కూడా టీం మెంబర్ కదా అని చెప్పేసి. ఓకే అన్నా నేను. సో చూడండి, 2 bags ఆఫ్ చెత్త మా ఫ్రెండ్కి యూఎస్కి పంపిస్తా అని చెప్తున్నా, ఎందుకంటే వాడే ఆర్గనైజ్ చేస్తున్నాడు మొత్తం ఈవెంట్ కాబట్టి. నీకే పంపిస్తాను రా ఇది యూఎస్కి అని చెప్తున్నాను అనమాట. అక్కడ మజాగా జోక్ చేస్తున్నాను. మీకు అంత గిఫ్ట్లు, నాకేమో చెత్తనా అని నేను అక్కడ వాడితో మాట్లాడుతున్నాను. సో మేమంతా 32 years ఫ్రెండ్షిప్ కదా, అరే తురే అని మాట్లాడుకుంటామన్నమాట. సో హ్యాపీ లైఫ్ యాక్చువల్గా చెప్పాలంటే. ఫ్రెండ్స్ అంతా పాత ఫ్రెండ్స్ కూడా మనకి ఇప్పుడు ఉన్నారంటే దట్స్ హ్యాపీయెస్ట్ థింగ్ అనమాట. అండ్ పవన్ అని అతను డిజైన్ చేస్తాడు ఆ ఇన్విటేషన్స్ అని చూపించాను కదా. సో తను బ్యాడ్జెస్ చూడండి రెడీ చేస్తున్నాడు. పాపం ఎంత స్ట్రగుల్ చేశాడో మన బ్యాడ్జెస్ కోసం కానీ బ్యానర్ కోసము డిజైన్ చేయడం కానీ ఇవన్నీ చూడండి అలా స్టిక్ చేస్తున్నాడు బ్యాడ్జెస్కి. అన్నీ బ్యాక్ సైడ్ ఇలా పిన్ ఉంటుంది కదా, పిన్ పెట్టుకోవడానికి. సో బ్యూటిఫుల్గా డిజైన్ చేశాడు బ్యాచెస్ అయితే. రిమెంబరెన్స్, ఇది ఎప్పటికీ రిమెంబరెన్స్ ఉండిపోతుంది. అండ్ నెక్స్ట్ ముందు రోజు మేము ఇలా హాల్కి వచ్చేసామన్నమాట. సో కొన్ని పనులు చేసుకోవాలి కాబట్టి, సో డ్రిల్ ఎక్కడ చేయాలో ఏం చేయాలన్నది చూసుకుంటున్నాము. అండ్ మేము పేపర్ వర్క్, స్పీచెస్ రెడీ చేయడం కానీ టీచర్స్ కోసం ఇవన్నీ వీళ్ళిద్దరు మా ఫ్రెండ్స్. అండ్ మేము ఆర్గనైజింగ్ రిజిస్ట్రేషన్స్, బ్యాచెస్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళ పేర్లు, వాళ్ళ నెంబర్స్ అన్నీ మేము ఇలా రెడీ చేసుకుంటున్నాం అనమాట. అంత పండగలాగా సంబరం లాగా ఉండిందనమాట. బడే చూడండి కూర్చొని మాట్లాడుకోవడము, ఏ టైమింగ్స్కి ఎప్పుడు ఎలా చేయాలి ఏంటి అన్నది. అక్కడ ఆల్రెడీ హాల్ అంతా క్లీన్ చేస్తున్నారు ఆయమ్మలు వాళ్ళు. అండ్ వీళ్ళు బ్యానర్స్ అన్ని రెడీ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ అబ్బాయి బయట దేశం నుంచి వచ్చాడు, చాక్లెట్స్ ఇస్తున్నాడు మాకు.
సో బడే సందడి సందడిగా ఉండింది ఇదంతా. లైటింగ్స్ అన్నీ పెట్టుకుంటున్నాము. అండ్ 9 o'clock కల్లా మొత్తం రెడీ అయిపోయింది. నాది ఇంట్లో నేను కూడా ఇవన్నీ ప్యాక్ చేసేసాను చూడండి. మొత్తం గిఫ్ట్స్ కానీ శారీస్ టీచర్స్కి అన్నీ దీంట్లో ఉన్నాయి. అండ్ ఆర్గనైజర్స్ గిఫ్ట్స్ అన్నీ దాంట్లో ఉన్నాయి. ఇది వచ్చి బ్యాగ్లో ప్యాక్ చేశాను అన్నాను కదా, ఈ 2 బ్యాగ్స్ ఇలాగ ఉంటాయి అనమాట ఆర్గనైజర్స్వి. ఇలాంటిది స్టేపుల్ కొట్టేశాను. సో గిఫ్ట్స్, రిటర్న్ గిఫ్ట్స్ అందరికీ, అండ్ టిష్యూస్, ఇవన్నీ చిన్న చిన్న బాక్స్లలో ఏవేవి కావాలో అక్కడికి అన్నీ తీసుకున్నాం అనమాట. అన్ని బాక్స్లో ప్యాక్ చేసేసి పేర్లు రాసేసి పెట్టేశాను. సో దట్ మార్నింగ్ ఎవరైనా వచ్చి ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోయి హాల్లో పెట్టేస్తారనమాట. సో ఇదైతే ఇట్లా రెడీ అయిపోయింది మొత్తము. సో అండ్ ఇదే రోజు చెప్పాను కదా నేను పార్లర్కి వెళ్ళాను అని. సో ఆ ఇన్సిడెంట్ జరిగేసరికి ఇంకొంచెం నేను డల్ అయిపోయాను ఇక్కడ. ఒకటైతే థ్రోట్ ఇన్ఫెక్షన్ అండ్ ఇది, ఈ 2 నాకు చాలా డిస్టర్బ్ చేసేసాయి. సో 9 o'clock కల్లా మా హాల్ అంతా రెడీ అయిపోయింది. నైట్ 9 వరకు మేమంతా వెళ్ళి అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని వచ్చామన్నమాట. సో వర్షం పడుతుంది బయట, భయంగా ఉంది, రేపు ఎలా ఉంటుందన్న థాట్ మళ్ళీ. అండ్ అన్ని టేబుల్స్, చైర్స్ అన్నీ రెడీ చేసేసుకున్నాము. సో మార్నింగ్ 8 o'clockకి మాకు హవన్తో స్టార్ట్ అవుతుంది మాది. కింద ఫస్ట్ ఫ్లోర్లో హవన్ జరుపుకుంటాము, పైనేమో ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇవన్నీ చూసారా ప్లాన్స్ టీచర్స్కి ఇవ్వడానికి. సో స్టే ట్యూన్ అండి, ఎందుకంటే మీరు చూడాలి ఈ ఈవెంట్. బికాజ్ ఇది చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా ఎవరన్నా ఇలాంటి మంచి సోషల్ కాజ్ కోసం ముందుకు రావాలని కోరుకుంటున్నాను. బికాజ్ ఎడ్యుకేషన్ అనేది అందరికీ కావాలి కాబట్టి, కొంతమంది చదువుకోలేకపోతున్న పిల్లలకి మనం ఇలా చేస్తే లైఫ్ లాంగ్ రిమెంబరెన్స్ ఇది. సో యా, స్టే ట్యూన్ ఫర్ టుమారో. సీ యూ సూన్. బాయ్.